శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల రాశి ఫలాలను తెలుసుకోవడంలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 5 గ్రహాలు ఒకే మాసంలో వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది సంభవిస్తోంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ 5 గ్రహాల మార్పు అనేటువంటిది ద్వాదశ రాశుల వాళ్ళ జీవితాల మీద ప్రధానమైనటువంటి పెను మార్పుల్ని తీసుకొచ్చే మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. దాంట్లో భాగంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి శుభయోగాలు రాబోతున్నాయి, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, ఏ రకమైన పరిహారాలు చేస్తే వాటి నుంచి బయటపడతారు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాసం మే 14వ తారీఖు రాత్రి 10:23 నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభిస్తాడు. అలాగే 18 మే సాయంత్రం 4:55 మీనంలో ఉన్నటువంటి రాహువు కుంభంలోకి వస్తాడు. కన్యలో ఉన్నటువంటి కేతు సింహంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభిస్తారు. ఈ ప్రధానమైనటువంటి గ్రహాల మార్పు ఈ మాసంలోనే ప్రారంభమవుతోంది. ఇక మిగిలిన గ్రహాలు కూడా ప్రథమార్థం నుంచి ద్వితీయార్థంలో వాళ్ళ స్థానాల్లో మార్పులు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఈ ఆర్థికపరమైన అంశాలు కనుక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెను మార్పులు ఈ మాసం నుంచే వృశ్చిక రాశి వాళ్ళకి మొదలవబోతున్నాయి. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు యొక్క శుభ దృష్టి ఏదైతే ఉందో అది ఈ మాసం నుంచి ప్రారంభం కాబోతోంది. తద్వారా వృశ్చిక రాశి వారికి మంచి ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది మొదలవుతుంది. 2 రకాల ఆదాయ మార్గాలు, 2 రకాల ఆదాయ వనరులు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఒకవేళ 2 ప్రారంభం కాలేదు, నేను 2 వృత్తులు చేయలేను, మల్టీ టాస్కింగ్ కష్టం అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జరగబోయేటువంటి శుభపరిణామం ఏంటంటే ఎవరికైనా గతంలో అప్పిచ్చి మర్చిపోయి ఉన్నా, లేదా అప్పిచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నా, లేదా నష్టపోయిన ఆస్తి కానీ కోల్పోయినటువంటి డబ్బు కానీ ఈ మాసంలో మీకు అనుకూలత ఉంటుంది. అంటే అది లభించేటువంటి అనుకూలత ఈ మాసంలోనే మీకు ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో దాని తాలూకు శుభపరిణామాలు, శుభవార్తలు మీరు అందుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. కుటుంబ వృద్ధి జరుగుతుంది. మానసికంగా కొంత నెమ్మది అనేటువంటిది మీకు ప్రారంభం కాబోతుంది. ఇటువంటి శుభపరిణామాలు ఉన్నాయి. గతంలోనే ఏప్రిల్ మాసంలోనే ఈ శనీశ్వరుడు తన స్థానం నుంచి అర్ధాష్టమ స్థానం నుంచి పంచమంలోకి వెళ్ళిపోయాడు కనుక మీకు అర్ధాష్టమ శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయింది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ శనీశ్వరుడు అర్ధాష్టమ శని సంచారం జరిగినటువంటి 2.5 సంవత్సరాల పాటు మీకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినాయి. ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు ఊహించనటువంటి ఉపద్రవాలు కానీ సమస్యలు కానీ మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఆ 2.5 ఏళ్ళు వచ్చినాయి. వాటి నుంచి మీరు బయటపడ్డారు. బయటపడ్డ తర్వాత ఉన్నటువంటి శుభ పరిణామాలు ఈ శనీశ్వరుడు మీకు ఇవ్వటం ఈ మాసం నుంచే ప్రారంభం చేయడం అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసం మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే శనీశ్వరుడు తన ప్రత్యేకమైనటువంటి దృష్టితో మే 14వ తారీఖు వరకు గురుణ్ణి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే గురుడు ఇవ్వవలసినటువంటి శుభ పరిణామాలు గతంలో మేము ఎంత చెప్పినా మీకు ఇవ్వటం అనేటువంటిది జరగలేదు, పూర్తి స్థాయిలో జరగలేదు. మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది గురుగ్రహం, కానీ అనుకున్నటువంటి స్థాయిలో ఈ శని దృష్టి ఉండడం వల్ల కాస్త ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మే 14వ తారీఖు నుంచి మాత్రం మీకు ఈ శని దృష్టి నుంచి గురుడు తప్పించుకుంటున్నాడు కనుక పరిపూర్తి శుభ ఫలితాలు మీకు లభించబోతున్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఎవరైతే గృహ సౌఖ్యం కోరుకుంటారో, నూతన గృహాన్ని కొనుక్కోవాలని కానీ కొత్తగా ఫ్లాట్లు స్థలాలు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలాగే ఎవరైతే ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకుంటారో ఈ మాసం నుంచి ఒక చిన్న పరిహారం చేయండి. అదేంటంటే ప్రతిరోజు ఉదయం లేదా కనీసం శనివారం నాడు మీ తల్లిగారికి నమస్కరించి వెళ్ళండి. లేదా ఏదన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు, ప్రారంభించాలనుకున్నప్పుడు మీ తల్లిగారికి నమస్కరించి బయలుదేరండి. ఆ సమస్య కానీ ఆ విషయం కానీ మీకు సానుకూల పడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ ఎవరికైనా సరే తల్లిగారు దురదృష్టవశాత్తు జీవించి లేకపోయి ఉంటే కనీసం తల్లిగారి ఫోటోకైనా సరే
అందుబాటులో లేకపోయినా సరే తల్లిగారి ఫోటోకైనా నమస్కరించి బయలుదేరితే మీరెళ్ళేటువంటి ప్రతి పని ఈ మాసం నుంచి విజయవంతంగా పూర్తయితాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైతే మానసిక ఆందోళనలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీలు కొన్ని సమస్యల్ని తేల్చుకోలేక సతమతం అవుతూ ఉంటారో, వాళ్ళకొక చిన్న విచిత్రమైనటువంటి పరిహారం ఇస్తాను. అది కాస్త జాగ్రత్తగా చూడండి. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పాలు పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగి పొయ్యిలో పడితే మాత్రం ఆ రోజల్లా మానసికంగా అలజడిగా ఉండటం, ఏదో ఒక ఘర్షణ గురవ్వటం, ఏదైనా ఆర్థిక నష్టం జరగటం, ఏదైనా కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే పాలు పొంగి పొయ్యిలో పడకుండా చూసుకోండి. ఇది చాలా చూడటానికి, చెప్పడానికి కొంచెం విచిత్రంగా ఉన్న ఇది లాల్ కితాబ్ రెమెడీ. దీంతో మీకు అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి పరిష్కారం ఉంటుంది. కాబట్టి పొయ్యిలో పాలు పొంగకుండా చూసుకోండి. ఈ రెమెడీ మీకు అనేక విషయాల్లో ఆర్థికంగా కూడా మిమ్మల్ని డెవలప్ చేసే దిశగా ఉపయోగపడుతుంది. ఇక ఇది వృశ్చిక రాశి స్త్రీలకు ముఖ్యంగా ప్రత్యేకమైన పరిహారంగా చెప్పొచ్చు. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉంది అంటే, ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ మాసం అనేక శుభవార్తలు వింటారు. స్త్రీ సంతానం యొక్క పురోభివృద్ధి చూసి సంతోషపడతారు. స్త్రీ సంతానం సాధించిన విజయాలను చూసి గర్వపడతారు. ఇక ఎవరికైతే పురుష సంతానం ఉంటుందో, అంటే వృశ్చిక రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకి మగపిల్లలు గనక సంతానంగా ఉంటే వాళ్ళ విషయంలో మాత్రం ఈ మాసం నుంచి కొంచెం కొద్దిపాటి షాకులు తగిలే అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటి అనుమానాలు వచ్చినా లేదా అటువంటి పరిస్థితులు ఎదురైనా వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ మాసం మీకు ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య ఈ మాసం ఖచ్చితంగా తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇక వృశ్చిక రాశి విద్యార్థుల విషయానికి కనుక మనం గమనించినట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. పరీక్షలు బాగా రాస్తారు. ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం మీదే. ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి? అర్ధాష్టమ శని అయిపోయింది కనుక విద్యలో ఆటంకాలు అనేటువంటివి పరిపూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితులు విద్యార్థులకి ఈ మాసం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి పొరపాటున కనుక ట్రాన్స్ఫర్స్ అయితే మీరు ఊహించని ప్రదేశాలకి వెళ్ళవలసి వస్తుంది. ఇది తప్పదు. వెళ్ళక తీరని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఎవరైతే అవివాహితులైన వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ సంబంధాలు అయితే వస్తాయి. కానీ ఏ విషయం తేల్చుకోలేక ఎక్కువ సార్లు వాయిదా వేయటం, ఒక విషయాన్ని 10 సార్లు ఆలోచించడం చేయవలసిన పరిస్థితులకి వెళ్ళిపోవటం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి అవివాహితుల విషయంలో తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రొఫెషనల్గా వృత్తిపరంగా మీకు రహస్య శత్రువులు బాగా పెరిగిపోతారు. మీకు తెలియకుండా మీ ఎదురుగా పొగిడి మీ వెనక గోతులు తీసే బ్యాచి బాగా పెరిగిపోతారు. వాళ్ళని మీరు ముందుగా కనిపెట్టగలుగుతారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పగలుగుతారు. ఎంతో కాలంగా మీరు ప్లాన్ చేస్తున్నటువంటి ఒక పని ఏదైతే ఉందో అది ఈ మాసం సక్సెస్ఫుల్గా పూర్తవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక సింహంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావ రీత్యా మీరు వృత్తిపరంగా కానీ అలాగే మీరు చేసేటువంటి పనుల్లో ముఖ్యంగా ఎవరైతే టెక్నికల్ వర్క్స్ చేస్తూ ఉంటారో ఆ ఫోటోగ్రాఫర్స్ కానీ, సినిమా రంగ కళాకారులు కానీ, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, జర్నలిస్టులకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ మాసం 18వ తారీఖు నుంచి దివ్యమైనటువంటి యోగం రాబోతోంది. మీరు ఊహించనటువంటి శుభ పరిణామాలని మీరు అందుకుంటారు. మీరు ఊహించని స్థాయికి ఎదగడానికి మీకు మంచి అవకాశాలు లభించబోతున్నాయి. ఇక వృశ్చిక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఏ పని చేసినా సూటిగా స్పష్టంగా చేయలేకపోతారు. ప్రతి పనిని కూడా డొంకతిరుడుగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదేమైనప్పటికీ మీకున్నటువంటి కార్యసాధన శక్తికి పదును పెట్టి మీ తెలివితేటలన్నింటినీ రంగరించి ఎవ్వరికీ తెలియకుండా, ముఖ్యంగా ప్రజలకి మీరేం చేస్తున్నారో తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ విషయంలో సక్సెస్ అవుతారు. మీరు అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి భవిష్యత్తులో చాలా వరంగా మారబోతోంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు.
అలాగే విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటి నుంచి బయటపడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడతారు. ఎంత ఒడ్డి పోరాడినా కాలం అనేటువంటిది బలీయంగా ఉంటుంది. కనుక ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా గ్రహానుకూలత కోసం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అదే విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు గానీ, హెచ్-1బీ వీసా ఇటువంటి వీసాల మీద ఉండేటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇటువంటి ఇబ్బందులు మీకు దాదాపుగా జూన్, జూలై నెలల వరకు కూడా కొనసాగే పరిస్థితులున్నాయి. ఈ సమయంలోనే మే నెలలోనే మీకు ఈ పరిస్థితుల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది గనక అది కూడా ఎవరికి బాగా పెరుగుతాయంటే అందరికీ కాదు. ఎవరికైతే వ్యక్తిగత జన్మ జాతకరీత్యా నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, పాపగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రం పరిస్థితులు కొంత విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది మీ మీద బలంగా పడబోతోంది. సర్పదోషం అనేటువంటిది బలంగా పనిచేయబోతోంది. కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి తగిన శాంతి పరిహార క్రియలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా గురుగ్రహ అనుగ్రహంతో అర్ధాష్టమ శని ప్రభావం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితితో ఈ వృశ్చిక రాశి వాళ్ళు అధిక భాగం శుభ ఫలితాలను పొందుతారు కనుక మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం తగిన శాంతి పరిహార క్రియలను పాటించి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.